ఈ వీడియోని కనుక మీరు డిసెంబర్ 1 లోపు చూస్తున్నారు అంటే నిజంగా చెప్తున్నాను, మీరు చాలా అదృష్టవంతులు. ఈ ముల్లోకాల్ని ఏలే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం మీ మీద ఉందని అర్థం. ఎందుకంటే ఆ రోజు మోక్షద ఏకాదశి. ఈ రోజున అండ పిండ బ్రహ్మాండాలకు అధిపతైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుల వారు అజేయుడైన అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు. మన పురాణాల ప్రకారం ఈ రోజు గీతా జయంతి అని కూడా అంటారు. అసలు ఎందుకు ఈ మోక్షద ఏకాదశి అనే రోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పబడింది? పురాణాల ప్రకారం యుధిష్ఠిర మహారాజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా అడుగుతారు, అసలు ఈ ఏకాదశి విశేషం ఏంటి? అసలు ఈ ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఈ రోజున ఎవరిని పూజించాలి అని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటారు, ఈ రోజు మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజున నన్ను ఎవరైతే పూజిస్తారో, నా భగవద్గీత శ్లోకాలను ఎవరైతే వింటారో, వాళ్ళ యొక్క దుఃఖాలు, బాధలు, అడ్డంకులు అన్ని నేను తొలగిస్తాను. నాకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో ఎవరైతే మాలను సమర్పిస్తారో, వాళ్ళ ఇంటిని ధన ధాన్యాలతో